మనం రాజ్యాంగాన్ని రాసిపెట్టిన ఋషీశ్వరుడు డాక్టర్ అంబేద్కర్ కులం ఏమిటి? కులం కూడా మనకెందుకండి? ఆయన మహానుభావుడు, ప్రాజ్ఞుడు, ఋషి. నమస్కారం చేస్తాం. అసలు ఆ రాజ్యాంగాన్ని రచన చేయడం ఎవడి వల్ల అవుతుందమ్మా? అంబేద్కర్ దైవాంశ సంభూతుడు కాబట్టి రాశాడు. అక్కడ సామాన్యుడి వల్ల అయ్యే పని అది. రాజ్యాంగ కమిటీకి ఆయన ఉండి ఆయన రాశాడు కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నాం. లేకపోతే ఏముంది ఇక్కడ చెప్పుకోవడానికి? అందరికీ ఇవాళ కులాలు అంటగట్టారు, మహానాయకులకు కూడా. ఈ కుల వ్యవస్థని, కుల పక్షపాతాన్ని, కుల సంకుచితత్వాన్ని యువతీ యువకులే తీసేయగలరు ఖచ్చితంగా. పెద్దాళ్ళు అంగీకరించే విషయం కాదు ఇది. అందుకే నేను యువతీ యువకుల సభలోనే చిన్నవాళ్ళైనా నమస్కారం పెట్టి కోరుతున్నా, ఈ కుల పిశాచాన్ని దేశాన్ని నుంచి పారద్రోలి బంగాళాఖాతంలో కలిపేయండి. భారతదేశం బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రతి రాష్ట్రము బాగుంటుంది. మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు. మనిషిని మనిషిగా చూడండి. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటది.